సామాన్యులుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. తెలుగుదేశం నాయకులు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో రగిలిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పుంగనూరులో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు 9వ తేదీ వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. కానీ ఆ పర్యటన రద్దయింది. ఒకవేళ జగన్ పర్యటనకు వస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే మంచి అవకాశమని తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు చెలరేగిపోయారు. పుంగనూరు రాకుండా జగన్ను అడ్డుకోవటం, అల్లర్లు జరిగేలా ప్రేరేపించటం, తద్వారా అల్లర్లకు కారణమైనందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బనాయించి నోటీసులు పంపడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లక్ష్యాలుగా ఉన్నాయి. పుంగనూరులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అనే చర్చ ఇప్పుడు జిల్లాలో నడుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు పుంగనూరు మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ దళాలు ఆయన్ను అడ్డుకున్నాయి. చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం, ఆవేశంతో ఊగిపోతూ తమ కార్యకర్తల్ని పురిగొల్పడంతో అంగళ్ళు వద్ద రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు చంద్రబాబు నాయుడు మీద కేసులు నమోదు చేసి నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు అచ్చంగా అదే సీన్ రిపీట్ చేయాలని తెలుగుదేశం వారు అనుకుంటున్నారు. జగన్ వస్తున్నారు అంటే వైసీపీ కార్యకర్తలు కూడా పుష్కలంగా ఆయనతోనే ఉంటారు. తాము కూడా పెద్ద సంఖ్యలో మోహరించి జగన్ను అడ్డుకోవాలని, ఏదో ఒక రకంగా ఘర్షణ వాతావరణం తీసుకురావాలి అనేది వారి కుట్రగా ఉంది. అదే జరిగితే మొత్తం మీద ఆ ఘర్షణకు కారణమయ్యారు అంటూ జగన్ మీద కేసులు బనాయించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిణామాలు జరగవచ్చు అనే ఉద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇద్దరూ కూడా తదనుగుణమైన ఏర్పాట్లలో ఉన్నారు. ఇద్దరు ముందే పుంగనూరు వెళ్లి ఆస్పియా కుటుంబాన్ని పరామర్శించి జగన్ వచ్చే రోజు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ యాత్రలో ఏం జరుగుతోందో వేచి చూడాలి.